హలో అండి అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు వక్స్ బోర్డుకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ కూడా ఒక డౌట్ని వ్యక్తం చేశారు. ఒక విషయాన్ని రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అంచనా వేశారు. ఆ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లోకల్లో అంటే రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో కూడా అధికారంలో లేరు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వక్స్ బోర్డు విషయంలో బీజేపీకి ఎందుకు వెదిరెళ్తున్నారు? బీజేపీ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బీజేపీకి వెదిరెళ్తున్నారు? ఈ వక్స్ బోర్డు విషయంలో న్యూట్రల్గా ఉంటే బీజేపీ పెద్దల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తున్నారా అన్న వాదన అనేది అప్పట్లో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు అలాగే వైసీపీలో కూడా కొంతమంది ఈ యొక్క అంశం మీద తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మేము మైనార్టీలకు అండగా ఉంటామని చెప్పేసి బీజేపీకి వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు అనమాట. అయితే అలా స్ట్రాంగ్గా నిలబడటం అనేది బీజేపీ పార్టీకి మోడీకి నచ్చలేదు. ముఖ్యంగా ఏంటంటే మోడీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తమకి వ్యతిరేకంగా లేని వాళ్ళనే వాళ్ళు ఎలాంటి టచ్ చేయరు, అంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళని వాళ్ళు టచ్ చేయరు అనమాట. ఎందుకంటే న్యూట్రల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో తమ వైపు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని టచ్ చేయరు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కూడా న్యూట్రల్గా ఉంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే వక్స్ బోర్డు విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, అలాగే రాజ్యసభలో లోక్సభలో ఈ యొక్క వక్స్ బోర్డుకి వ్యతిరేకంగా ఓటు వేయటం, ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా ఒక రకంగా మంచి ఛాన్స్ మోడీకి అలాగే కూటమి ఇక్కడ లోకల్లో ఉండే కూటమి ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం కల్పించాయి. దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిణామాలు అనేవి ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా ఇన్నాళ్ళు కూడా సైలెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈడీ సిబిఐ కేసుల్లో రీసెంట్గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వక్స్ బోర్డుకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఈడీ సిబిఐ కేసుల్లో ఒక కదలిక మొదలైంది. అందులో భాగంగానే రీసెంట్గా దాల్మియా సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి దాదాపు ఒక 700 కోట్ల విలువైన భూమిని జప్తు చేయడమే జరిగింది. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వక్స్ బోర్డు విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా మోడీ గారికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఈ కేసులలో ఒక కదలిక అనేది మొదలైంది. అప్పుడే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రిస్క్ చేస్తున్నారా, లోకల్లో ప్రభుత్వం లేదు అలాగే కేంద్రంలో ప్రభుత్వం లేదు, రిస్క్ చేస్తున్నారా అనుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మోడీ అమిత్ షాలు తమకు వ్యతిరేకంగా లేనంత వరకు ఎలాంటి ఇబ్బందులకు గురిచారు, ఎప్పుడైతే తమకు వ్యతిరేకంగా మారారో అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ పరిణామాలు అనేవి ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 700 కోట్ల ఆస్తులు జప్తు చేయడం అంటే అది మామూలు విషయం అయితే కాదనమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఆయన వక్స్ బోర్డుకు మద్దతు ఇవ్వడం చాలామంది స్వాగతించినా కానీ ఆయన వక్స్ బోర్డుకు మద్దతు ఇవ్వడం ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా వాస్తవం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఈడీ సిబిఐ కేసులలో జైలుకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అలాగే లోకల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోట ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా కానీ నరేంద్ర మోడీ అమిత్ షా కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వరని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పు చేస్తారా అన్న వాదన అయితే కొంచెం బలంగా వినపడుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మన థ్యాంక్ యూ.